నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బషీర్బాగ్ సైబర్ క్రైమ్ ఆఫీసులో శ్రీకాంత్ అయ్యంగార్పై ఫిర్యాదు చేశారు. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా స్వాతంత్రం తోటి స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింసా సత్యాగ్రహం అనేకమైన మూమెంట్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరము గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులకి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ కెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్ కెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా స్వాతంత్రం తోటి స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింసా సత్యాగ్రహం అనేకమైన మూమెంట్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరము గాంధీ గారు. సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఏదైతే మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్పై ఫిర్యాదు నమోదు చేయడం ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది, పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఇటీవలే సినీ నటుడు శ్రీకాంత్ అయ్యర్ మహాత్మా గాంధీని ఉద్దేశించి వాళ్ళు కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని కూడా లేపాయి. సో ఈ అంశంపై ఇప్పటికే అతను వివరణ ఇచ్చినప్పటికీ కూడా మహాత్మా గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సైబర్ క్రైమ్ లో కూడా దీనిపై ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా చట్టపరంగా శ్రీకాంత్ అయ్యర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి తాను ఏదైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఎఫ్ఐఆర్ ని కూడా ఇప్పటికే నమోదు చేసినట్టు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా వెంకట్ తెలుపుతున్నారు. సో ఖచ్చితంగా అంటే మహాత్మా గాంధీ జాతి పితగా కొలుస్తుంటాము. సో అలాంటి వారిపై శ్రీకాంత్ అయ్యర్ సినీ నటుడు అయ్యుండి కూడా ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడాలంటే తీవ్రంగా స్థాయిలో కూడా సోషల్ మీడియాలో కూడా ఎక్కువ స్థాయిలో అతనిపై తప్పు పట్టారు. సో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు వెంకట్కి తెలిపినట్టు ఏదైతే వెంకట్ ఇప్పటికే మీడియా ముందు కూడా మాట్లాడి కూడా స్పష్టంగా చెప్పారు. సో తగిన చట్టపరంగా ఏ సెక్షన్లు పెట్టాలో ఆ సెక్షన్లు పెట్టేసి ఖచ్చితంగా అతనిపై ఒక చర్యలు తీసుకుంటామనేది చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా శ్రీకాంత్ అయ్యర్ చేసినట్టు వ్యాఖ్యలపై తీవ్రంగా తప్పుపడుతున్నారు, తీవ్రంగా ఫైర్ కూడా అవుతున్నారు. శ్రీకాంత్ అయ్యర్ సోయి ఉండి మాట్లాడారా, సోయి లేకుండా మాట్లాడారా, ఆ రోజు తాగి మాట్లాడినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి కూడా ఏదైతే శ్రీకాంత్ అయ్యర్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సో దీనిపై ఇప్పటికే తెలియనట్టు దానిపై ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. సో తప్పని కూడా మాట్లాడారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి ఎవరు కూడా సోయి లేకుండా మాట్లాడకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా వారిపై కఠిన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అలాగే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అయితే డిమాండ్ చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ కాపీలు అయితే ఇక్కడ కంప్లైంట్ అయితే ఇవ్వడం కూడా జరిగింది సైబర్ క్రైమ్ లో. దీనిపై పోలీసులు అయితే ఖచ్చితంగా పాజిటివ్ రియాక్షన్ ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే చెప్పినట్లు కూడా బల్మూర్ వెంకట్ తెలిపారు.
రైట్ అజీమ్, థ్యాంక్ యూ.